రైట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అమ్మ ఇవాళ మానిటరీ పాలసీ. సో మానిటరీ పాలసీ గురించి మనం తెలుసుకుందాం. ఇది బ్యాంక్ ఎగ్జామ్స్లో చాలా కామన్గా దీనిపైన క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. దీని గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకుంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు లైవ్లో నన్ను అడగొచ్చు. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ మానిటరీ యూ కెన్ ఆస్క్ మీ. సో లెట్స్ టాక్ అబౌట్ ఇట్. అసలు ఏంటి మానిటరీ పాలసీ? మానిటరీ పాలసీ కథ ఏంటంటే ఒకసారి చూద్దాం. మనకి 2016లో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2016 మేలో ఏం జరిగిందంటే ఆర్బీఐ యాక్ట్, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1934 ఏదైతే ఉందో ఇట్ వాజ్ అమెండెడ్. దీన్ని అమెండ్ చేశారు. దీన్ని అమెండ్ చేసి ఏం చేశారంటే, దేనికోసం అమెండ్ చేశారంటే వీ హ్యావ్ టు టేక్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్. చాలా జాగ్రత్తగా వినండి. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అనే ఆస్పెక్ట్కి స్టాట్యూటరీ బేసిస్ ఇవ్వాలి అని నిర్ణయించుకున్నారు. ఈ పదాలు చాలా జాగ్రత్తగా వినాలి. ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటే అర్థం ఏంటి? ఇన్ఫ్లేషన్ అనేది మనం స్పెసిఫై చేసుకుంటున్న స్పెసిఫైడ్ లిమిట్స్లోనే ఉండేలా చేయడం, దాన్ని ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ అంటాం. ఎంత డిసైడ్ చేశారంటే 4±2% రేంజ్లో అది ఉండాలి అని. అంటే 2 నుంచి 6% బ్యాండ్లో ఇన్ఫ్లేషన్ ఉండాలి అనేది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం. అయితే ఇది నార్మల్గా అనుకోవడం వేరు, దానికి స్టాట్యూటరీ బేసిస్ ఇవ్వడం వేరు. స్టాట్యూటరీ బేసిస్ అంటే స్టాట్యూట్ అంటే అర్థం ఏంటి? లా. ద మీనింగ్ ఆఫ్ స్టాట్యూట్ ఈజ్ లా. స్టాట్యూట్ అంటే మీనింగ్ ఏంటంటే లా. స్టాట్యూటరీ బేస్ ఇవ్వడం అంటే ఏంటి? ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ని ఒక చట్టంలో చేర్చడం. అందుకోసం ఈ ఆర్బీఐ యాక్ట్ని అమెండ్ చేశారు. ఆర్బీఐ యాక్ట్ని అమెండ్ చేయడం అనేది జరిగింది. సో అమెండ్ చేసి తర్వాత ఏం చేశారంటే అండర్ సెక్షన్ 45ZA, ఆర్బీఐ యాక్ట్లో సెక్షన్ 45ZA ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ కన్సల్టేషన్ విత్ ది ఆర్బీఐ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆర్బీఐతో కన్సల్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఇట్ డిటర్మైన్స్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ని డిటర్మైన్ చేస్తుంది. అంటే ఎంత టార్గెట్ పెట్టుకోవాలి? ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే ద్రవ్యోల్బణం, రైజ్ ఇన్ ప్రైసెస్. సో ఏ ఇన్ఫ్లేషన్ చూస్తారంటే సిపిఐ, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్ని మనం చూస్తాం. దీన్ని మనం రిటైల్ ఇన్ఫ్లేషన్ అని కూడా అంటాము. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ రిటైల్ ఇన్ఫ్లేషన్. సో ఈ సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్ ఎవరు రిలీజ్ చేస్తారంటే నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. ఈ మినిస్ట్రీకి చెందిన ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ డేటాని ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తారు. ఇది ఎంత ఉండాలి అని టార్గెట్ ఎవరు ఫిక్స్ చేస్తారంటే, చూడండి ఇది అడుగుతారు కొన్నిసార్లు, ఆర్బీఐ ఫిక్స్ చేస్తుందా సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుందంటే సెంట్రల్ గవర్నమెంటే ఫిక్స్ చేస్తుంది. ఇన్ కన్సల్టేషన్ విత్ ఆర్బీఐతో కన్సల్ట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. సో 2016 నుంచి 2021 ఆ 5 సంవత్సరాలకి 4±2% ఫిక్స్ చేశారు. తర్వాత 2021 నుంచి 2026 2021 నుంచి 2026కి మళ్ళీ ఇదే టార్గెట్ని ఎక్స్టెండ్ చేశారు. ఇంకో 5 ఏళ్ళు ఈ టార్గెట్ని ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగిందనమాట. ఇది మీకు స్టోరీ. ఎప్పటి వరకు ఎక్స్టెండ్ చేశారంటే మార్చ్ 31, 2026 వరకు మన టార్గెట్ ఎంత? ఇన్ఫ్లేషన్ టార్గెట్ అంటే 4±2%. అయితే ఈ పర్టికులర్ ఇన్ఫ్లేషన్ టార్గెట్ని అచీవ్ చేయడం కోసం అని చెప్పి ఒక 6 మెంబర్ కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిసైడ్ చేశారు. ఈ బాధ్యత ఎవరికి అప్పచెప్పారంటే ఒక 6 మెంబర్ కమిటీకి. అండ్ దిస్ కమిటీ ఈజ్ కాల్డ్ మానిటరీ పాలసీ కమిటీ, ఎంపీసీ లేదా మానిటరీ పాలసీ కమిటీ అని చెప్పి అంటాం. సో మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుందంటే ఇట్ డిటర్మైన్స్ పాలసీ రేట్. ఈ పాలసీ రేట్ అంటే ఏంటో మీకు చెప్తాను. పాలసీ రేట్ ఎంత ఉండాలి? ప్రజెంట్ పాలసీ రేట్ అంటే మనకి రెపో రేట్ అని అర్థం. ఐ విల్ టెల్ యూ వాట్ ఈజ్ రెపో రేట్. ఈ రెపో రేట్ ఎంత ఉండాలని చెప్పి మానిటరీ పాలసీ కమిటీ డిటర్మైన్ చేస్తుంది. సో దట్ we achieve our inflation target.
మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ని మనం అచీవ్ చేయడం జరుగుతుంది. ఆ అచీవ్ చేయడానికి వీలుగా పాలసీ రేట్ని ఫిక్స్ చేసే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారంటే మనకి మానిటరీ పాలసీ కమిటీ అనేది తీసుకుంటుంది. మానిటరీ పాలసీ కమిటీ అనేది తీసుకుంటుంది. అసలు మీరు మానిటరీ పాలసీ డెఫినేషన్ ఏంటి అని అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? వాట్ ఈస్ ది డెఫినేషన్ ఆఫ్ మానిటరీ పాలసీ? మానిటరీ పాలసీ డెఫినేషన్ అడిగితే మీకు ఏం చెప్తారంటే, చూడండి డెఫినేషన్ మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి మిమ్మల్ని అడగరు, కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మానిటరీ పాలసీ రిఫర్స్ టు యాక్షన్స్ అండ్ మెజర్స్ అండర్టేకెన్ బై ఏ సెంట్రల్ బ్యాంక్. దేనికోసం అంట? సచ్ యాజ్ ఆర్బీఐ. దేనికి? టు కంట్రోల్ అండ్ రెగ్యులేట్ మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి మరియు రెగ్యులేట్ చేయడానికి. అండ్ క్రెడిట్ కండిషన్స్ అంటే ఇంట్రెస్ట్ రేట్స్, ఇలాంటి అప్పు దానికి సంబంధించిన కండిషన్స్ అంట. క్రెడిట్ కండిషన్స్ని, మనీ సప్లైని కంట్రోల్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి సెంట్రల్ బ్యాంక్స్ తీసుకునే డిఫరెంట్ యాక్షన్స్ అండ్ మెజర్స్ని మనం మానిటరీ పాలసీ అని చెప్పి అంటాం. అయితే ఈ మానిటరీ పాలసీ యొక్క ఫైనల్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనకి ప్రైస్ స్టెబిలిటీ అండ్ గ్రోత్. ఎకనామిక్ గ్రోత్ ఎకానమీలో సాధించాలి అండ్ దానికి ప్రైస్ స్టెబిలిటీని ఎన్షూర్ చేయాలి. ప్రైస్ స్టెబిలిటీని అర్థం ఏంటి? ధరలు స్థిరంగా ఉండాలి, ధరలు అనేవి స్థిరంగా ఉండేలాగా చెయ్యాలి అనేది ఇక్కడ ప్రధానమైన ఉద్దేశం అన్నమాట. సో దానికోసం మానిటరీ పాలసీ వడ్డీ రేట్లను మార్చడం, క్రెడిట్ కండిషన్స్ని చేంజ్ చేయడం, మనీ సప్లైని చేంజ్ చేయడం, రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటుంది. వీళ్ళు చేస్తూ ఉంటారు. ఇది మీకు మానిటరీ పాలసీ యొక్క డెఫినేషను, సమ్ బేసిక్స్. ఎడిషనల్గా ఇంకా ఏమున్నాయి, మానిటరీ పాలసీ ఇంకా ఏం చేస్తుందో కూడా మనొకసారి గమనిద్దాం. మానిటరీ పాలసీ మనకి ఇంకా ఏం చేస్తుంది, ఇంకా ఏం మనకి చెప్తుంది అనేది కూడా మనం గమనిద్దాము. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎక్కడెక్కడ ఉపయోగపడుతుందో కూడా మనం డిస్కస్ చేద్దాం. I will talk about types of monetary policy. I will also talk about different stances of RBI. అయితే దీనికంటే ముందు మీకు you need to know about monetary policy instruments. మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ అంటే వాళ్ళ చేతిలో వాళ్ళకి ఏం చెప్పారంటే మీకు ఒక గోల్ ఇచ్చారు, ఇన్ఫ్లేషన్ని పలానా లిమిట్లో మీరు మెయింటైన్ చేయాలని ఆబ్జెక్టివ్ ఇచ్చారు, గోల్ ఇచ్చారు. మరి ఆ గోల్ అచీవ్ చేయాలి అంటే ఇట్ షుడ్ హ్యావ్ సర్టన్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ఇట్స్ హ్యాండ్. తన చేతిలో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి. ఏంటి ఆ ఇన్స్ట్రుమెంట్స్, ఏం చేయగలుగుతుంది? ఈ ఇన్స్ట్రుమెంట్స్ని మనం 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయొచ్చు, క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్. క్వాంటిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ క్వాలిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్. క్వాంటిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి, క్వాలిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి, ఈ డిఫరెన్స్ ఏంటంటే మనం ఒకసారి గమనిద్దాం. వాట్ ఈస్ క్వాంటిటేటివ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ వాట్ ఈస్ క్వాలిటేటివ్ ఇన్స్ట్రుమెంట్స్. ఫస్ట్ క్వాంటిటేటివ్ చూద్దాం. క్వాంటిటేటివ్ని మనం ఏమంటామంటే దే ఆర్ రిలేటెడ్ టు క్వాంటిటీ ఆర్ వాల్యూమ్ ఆఫ్ మనీ సప్లై. అంటే సిస్టంలో మనీ సప్లైని ఇన్ఫ్లుయెన్స్ చేసే టూల్స్ క్వాంటిటేటివ్ టూల్స్. మనీ సప్లై పెంచడం లేదా తగ్గించడం ఇట్లాంటి వాటి కోసం చేసే టూల్ని మనం క్వాంటిటేటివ్ టూల్ అని చెప్పేసి అంటాం. సో ఈ క్వాంటిటేటివ్ టూల్స్ ఏంటి అనేది మనం ఒకసారి గమనిద్దాం వన్ బై వన్. చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇది. ఇందులో ఈ క్వాంటిటేటివ్ టూల్స్లో మొట్టమొదటిది మీకు రెపో రేట్. మీరు చాలాసార్లు వినుంటారు. రెపో రేట్కి యాక్చువల్గా ఫుల్ ఫామ్ ఏంటంటే రీపర్చేజ్ రేట్. రెపో రేట్ ఫుల్ ఫామ్ ఏంటి, రీపర్చేజ్ రేట్. చాలా జాగ్రత్తగా వినాలి. రెపో ట్రాన్సాక్షన్ అనేది 2 స్టెప్స్లో జరుగుతుంది. సో రెపో అంటే రీపర్చేజ్ అని చెప్పాను కదా, అంటే అర్థం ఏంటి, ఇక్కడ 2 స్టెప్స్. స్టెప్ 1, బ్యాంక్స్ సెల్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ టు ఆర్బీఐ విత్ an agreement
టు రీపర్చేస్ దెమ్ ఎట్ హయ్యర్ ప్రైస్. చాలా జాగ్రత్తగా ఉండాలి, కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. రెపోలో 2 ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అంటే రెపో అనగానే మనం ఏం చదివేసుకుంటామంటే బ్యాంకులకి డబ్బులు కావాలన్నప్పుడు ఆర్బీఐ దగ్గరికి వెళ్తుంది, ఆర్బీఐ బ్యాంకులకు అప్పిస్తుంది, అప్పు మీద మనం వీళ్ళు పే చేసే వడ్డీ రేటు రెపో రేట్ అంటామని చెప్పి చదువుతాం. కానీ ఇన్ రియాలిటీ రెపో ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది అంటే మీకు ఈ ఆర్బీఐ ఏదైతే ఉందో, బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాంక్స్ రెపో ట్రాన్సాక్షన్ ఎగ్జిక్యూట్ చేయాలంటే దే హ్యావ్ టు గివ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్బీఐకి ఇవ్వాలి, విచ్ మీన్స్ సెల్ చేయాలి, ఆర్బీఐకి సెల్ చేయాలి. అలా సెల్ చేసినప్పుడు ఆర్బీఐ బ్యాంకులకి క్యాష్ ఇస్తుంది. అంటే ఎంతైతే అమౌంట్ అంత అమౌంట్, లెట్స్ సే ఒక 100 కోట్లు అనుకుంటే 100 crores వర్త్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఇస్తే 100 crores బ్యాంకులకి ఆర్బీఐ ఇచ్చిందని మనం అనుకోవచ్చు. తర్వాత ఏం జరుగుతుందంటే సెకండ్ స్టెప్, దీనికి పీరియడ్ ఉంటుంది, 1 డేనా లేదా 7 డేసా, ఎన్ని రోజులు అని చెప్పి ఒక పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, బ్యాంక్స్ హ్యావ్ టు రీపర్చేస్. వాళ్ళు ఏవైతే ఆర్బీఐకి అమ్మారో వాటిని తిరిగి రీపర్చేస్ చేసుకోవాలి. మరి పర్చేస్ చేసినప్పుడు ఎవరు పే చేయాలి, బ్యాంకులు ఆర్బీఐకి పే చేయాలి. సో సెకండ్ ట్రాన్సాక్షన్లో ఏమవుతుందంటే ఇక్కడ ఆర్బీఐ ఉంది, మనకి ఇక్కడ బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఇక్కడ సో ఆర్బీఐ వాళ్ళు బ్యాంక్స్కి ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళ నుంచి బ్యాంక్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని రీపర్చేస్ చేసుకోవాలి. ఇట్ హ్యాస్ టు పర్చేజ్, బ్యాంక్స్ షుడ్ పర్చేజ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫ్రమ్ ఆర్బీఐ ఎట్ హయ్యర్ రేట్. ఇంతకుముందు 100 కోట్లు ఉంది కదా, ఇప్పుడు 100 crores ప్లస్ ఇంట్రెస్ట్, ఎడిషనల్ ఇంట్రెస్ట్ పే చేయాలి. అయితే ఇంట్రెస్ట్ దేని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు, బేస్డ్ ఆన్ రెపో రేట్. అంటే రెపో రేట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ అనేది 4% పర్ యానం అన్నారు అనుకోండి, అంటే సంవత్సరానికి 100కి 4 రూపాయలు అని అర్థం. ఇక్కడ సంవత్సరానికి 100కి 4 రూపాయలు అయితే 100 కోట్లకి ఒక రోజుకి ఎంత అలా క్యాల్కులేట్ చేసి ఆ అమౌంట్ ఎడిషనల్గా యాడ్ చేసి 100 కోట్ల వస్తువులు ఇచ్చారు, ఇప్పుడు దానికి కొంచెం ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చి బ్యాంకులు తిరిగి పర్చేస్ చేసుకుంటాయి. దిస్ ఈజ్ హౌ ఎ రెపో ట్రాన్సాక్షన్ అక్కర్స్. రెపో ట్రాన్సాక్షన్ ఈ రకంగా జరుగుతుంది. చూస్తున్న వాళ్ళకి డౌట్ ఏమన్నా ఉందా, ఆర్ ఈజ్ ఇట్ క్లియర్? Hussein, is that clear or you have any doubt? ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, అందుకే అడుగుతున్నాను. సో ఈ రకంగా మనకి ఈ రెపో ట్రాన్సాక్షన్ జరుగుతుంది. సో బ్యాంక్స్ వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్బీఐకి ఇస్తాయి, అప్పుడు ఆర్బీఐ వీళ్ళకి డబ్బులు ఇస్తుంది. అండ్ దెన్ ఆర్బీఐ బ్యాంక్స్ సేమ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ దే విల్ పర్చేజ్ దెమ్ అగైన్ ఫ్రమ్ ఆర్బీఐ. ఏవైతే వాళ్ళు అమ్మేశారో వాటిని ఆర్బీఐ దగ్గర మళ్ళీ కొనుక్కుంటారు అట్ ఏ హయ్యర్ ప్రైస్. ఎంత హయ్యర్ ప్రైస్ అనేది ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది బేస్డ్ ఆన్ రెపో రేట్ అనమాట. ఈ రకంగా రెపో ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, చాలామందికి తెలీదు. రెపో అనగానే షార్ట్ టర్మ్ పీరియడ్కి బ్యాంకులకి ఆర్బీఐ ఇస్తుంది, ఆర్బీఐ దగ్గర డబ్బులు తీసేసుకుంటారు, బ్యాంకు వడ్డీ కల్పిస్తుంది. కాదు, నీకు బ్యాంకు ఊరికే ఇవ్వదు, ఆర్బీఐ ఊరికే లోన్ ఇవ్వదు. ఆర్బీఐ దగ్గర నీకు డబ్బులు కావాలంటే బ్యాంకులు వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఆర్బీఐకి ఇవ్వాలి. చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్బీఐకి ఇస్తేనే ఆర్బీఐ తిరిగి వాటిని బేస్ చేసుకొని డబ్బులు ఇస్తుంది, లేకపోతే ఇవ్వదు. అయితే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, కీప్ ఇట్ ఇన్ మైండ్. నౌ ఈ రెపో ప్రకారం ఎంత అమౌంట్ ఇస్తుంది అనేది కూడా ఒక క్వశ్చన్ ఉంది. ఎంత అమౌంట్ వరకు ఇస్తుంది అంటే మీరు ఒకటి గమనించాలి, యూ హ్యావ్ టు నో అబౌట్ ఎన్డిటిఎల్. ఇది మీకు చెప్పడం మర్చిపోయాను, ఇప్పుడు చెప్తున్నాను. ఎన్డిటిఎల్ అంటే మీనింగ్ ఏంటి, నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. NDTL is nothing but net demand and time liabilities. మీకు ప్రీవియస్ క్లాసెస్లో వీ స్పోక్ అబౌట్ లయబిలిటీస్. బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో లయబిలిటీస్ అంటే ఏంటి, డిపాజిట్స్నే కదా మనం లయబిలిటీస్ అంటాము. అందులో టైం లయబిలిటీ అంటే అర్థం ఏంటి, రికరింగ్ డిపాజిట్, ఫిక్స్డ్ డిపాజిట్. డిమాండ్ లయబిలిటీ అంటే అర్థం ఏంటి,
సేవింగ్స్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్. వీటిని ఏమంటాం మనం? డిమాండ్ లయబిలిటీస్ అంటాం. ఎందుకంటే ఆన్ డిమాండ్ ఎప్పుడు కానీ అప్పుడు డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు. ఆర్డీ, ఎఫ్డీ అనేవి టైం లయబిలిటీస్, అంటే ఒక స్పెసిఫైడ్ టైం పీరియడ్ తర్వాత మాత్రమే తీసుకోగలుగుతాం. సో ఎవ్రీ బ్యాంక్కి డిపాజిట్స్ ఉంటాయి, వాటిలో డిమాండ్ లయబిలిటీస్ ఉంటాయి, టైం లయబిలిటీస్ ఉంటాయి. అయితే నెట్ అనే పదం వాడాం. నెట్ అంటే ఏంటి? మనకి నిక్కరం అని అర్థం. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏబీసీ బ్యాంక్ ఉంది, XYZ బ్యాంక్ ఉంది అనుకోండి. మీ కాన్సెప్ట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. ఏబీసీ బ్యాంకు, XYZ బ్యాంకు ఉంది అనుకోండి. ఏబీసీ బ్యాంక్ వచ్చేసి 50 కోట్ల వర్త్ ఆర్డీ మరియు ఎఫ్డి కలెక్ట్ చేసింది. అలాగే 50 కోట్ల వర్త్ సేవింగ్స్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్స్ కూడా ఏబీసీ బ్యాంక్ దగ్గర ఉన్నాయి. సో ఏబీసీ బ్యాంక్ యొక్క టోటల్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ ఎంత అంటే మనం 100 కోట్లు అంటాం. కానీ ఏబీసీ బ్యాంక్, లెట్స్ అస్యూమ్ దే హోల్డ్ సమ్ ఎఫ్డి వర్త్ 10 crores విత్ XYZ బ్యాంక్ అనుకోండి. ఏబీసీ బ్యాంక్ వాడు XYZ బ్యాంక్లో ఒక 10 కోట్ల డిపాజిట్లు చేశాడు అనుకోండి. అప్పుడు ఎన్డీటీఎల్ ఎంత అవుతుందంటే ఈ 100 crores నుంచి ఈ 10 కోట్లు తీసేయాలి. సో 90 crores అవుతుంది. నిక్కరంగా ఎన్డీటీఎల్ అంటే నిక్కరంగా నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ వాళ్ళ దగ్గర ఉన్న వాటిలో వాళ్ళకి వేరే వాళ్ళ దగ్గర ఏమైనా పెట్టి ఉంటే వాటిని రిమూవ్ చేసేయాలి. ఇఫ్ యూ హ్యావ్ సమ్ డిపాజిట్స్ విత్ అదర్ బ్యాంక్, దాన్ని తీసేయాలి. ఎందుకు తీసేయాలి? అసలు లయబిలిటీ అంటే అర్థం ఏంటి? మనం తిరిగి పే చేయాల్సింది, అంతే కదా. మనం తిరిగి పే చేయాల్సిందని లయబిలిటీ అంటాం. ఏబీసీ వాళ్ళకి నిక్కరంగా తీసుకుంటే ఎంత పే చేయాలి? 100 కోట్లు. కానీ ఏబీసీకి రావాల్సింది ఒక 10 కోట్లు ఉందిగా. మనం లెక్కేసినప్పుడు ఏం చేస్తాం? 100 కోట్లు 10 కోట్లు ఇస్తే 90 crores అండి. ఇప్పుడు మన పర్సనల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. లెట్సే మన ఇంట్లో మన నాన్నగారికి పక్కింటి వాడి దగ్గర ఎదురింటి వాడి దగ్గర కలిపి ఒక 10 లక్షలు అప్పు చేశారు. అలాగే మన నాన్నగారు వేరే వాళ్ళకి ఒక 3 లక్షలు అప్పు ఇచ్చారు. నికరంగా నీకు అప్పు ఎంత ఉందంటే మనం 10 లక్షలు అని చెప్పాం. నాకు రావాల్సింది 3 లక్షలు ఉంది, నేను తీసుకుంది 10 లక్షలు, మొత్తం నాకు నికరంగా 7 లక్షలు అప్పు ఉందని చెప్తాం. అర్థమైందా మీకు? ఎన్డీటీఎల్ అంటే నికరంగా ఎంత డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ ఉన్నాయని. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? గాయత్రి, ఆంజనేయులు, ఎన్డీటీఎల్ కాన్సెప్ట్ అర్థమైందా? క్లియర్ కదా? సో ఈ ఎన్డీటీఎల్ అనేది చాలా ఇంపార్టెంట్. బేస్డ్ ఆన్ దిస్ ఎన్డీటీఎల్, నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ని బేస్ చేసుకునే బ్యాంక్స్ వాళ్ళ యొక్క ఇప్పుడు రెపో రేటు ప్రకారం నాకు అప్పు కావాలని బ్యాంక్ వెళ్ళింది అనుకోండి ఆర్బీఐ దగ్గరికి. ఆర్బీఐ వాళ్ళు ఎంత అమౌంట్ అడిగితే అంత అమౌంట్ ఇవ్వదు. ఆ బ్యాంక్ యొక్క ఎన్డీటీఎల్ ఎంత, నికరంగా వాళ్ళ దగ్గర ఉన్న డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ ఎంత క్యాలిక్యులేట్ చేస్తుంది. ఎన్డీటీఎల్లో కొంత పర్సంటేజ్ విచ్ కెన్ బి చేంజ్ టైమ్ టు టైం బై ద బ్యాంక్ అది ఆర్బీఐ మార్చవచ్చు. ఈ ఎన్డీటీఎల్లో కొంత పర్సంటేజ్ వరకు మాత్రమే రెపో ప్రకారం అప్పు తీసుకునే ఎలిజిబిలిటీ ఆర్బీఐ ఇస్తుంది. ఎంత అంటే అంత ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. ఎంత అమౌంట్ అంటే అంత అమౌంట్ ఇవ్వదు. కొంత పర్సంటేజ్ వరకు మాత్రమే. లెట్స్ సే 100 కోట్లు ఎన్డీటీఎల్ ఉంటే 2% అని ఆర్బీఐ లిమిట్ పెడితే 2 కోట్ల వరకు మాత్రమే నీకు లోన్ వస్తుంది. యాజ్ పర్ దేని ప్రకారం? రెపో రేట్ ప్రకారం. ఎంత కావాలంటే అంత ఇచ్చే పరిస్థితులు లేవు, గుర్తుపెట్టుకోవాలి. అన్లిమిటెడ్ కాదు. అండ్ ఈవెన్ ఫర్ దట్ దే హ్యావ్ టు సబ్మిట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇచ్చి లోన్ అనేది తీసుకోవాలి, లేకపోతే లోన్ అనేది ఇవ్వరు. లోన్ అనేది ఇచ్చే ప్రసక్తే లేదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రెపో రేట్ అండ్ ఎన్డీటీఎల్. అయితే ఇక్కడ మీకు ఇంకొక 2 కూడా చెప్తాను, తర్వాత రేపు కంటిన్యూ చేస్తాను. సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్. సిఆర్ఆర్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఎల్ఆర్ అంటే మీనింగ్ ఏంటి? సిఆర్ఆర్ అంటే క్యాష్ రిజర్వ్ రేషియో. ఎస్ఎల్ఆర్ అంటే స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో. సిఆర్ఆర్ అంటే మీనింగ్ ఏంటి అంటే బ్యాంకు తన దగ్గర ఉన్న ఎన్డీటీఎల్లో, అగైన్ సేమ్ స్టోరీ, వాళ్ళ దగ్గర ఉన్న ఎన్డీటీఎల్లో ఆర్బీఐ నిర్దేశించిన పర్సంటేజ్, వాట్ ఎవర్ ఆర్బీఐ సేస్, 4% కావచ్చు, 5% కావచ్చు, ఏదన్నా కావచ్చు, ఆర్బీఐ ఎంత పర్సెంట్ అని చెప్తుందో అంత పర్సెంట్ దే హ్యావ్ టు మెయింటైన్ ఇన్ క్యాష్. క్యాష్ రూపంలో మెయింటైన్ చేయాలి విత్ ఆర్బీఐ.
సో బ్యాంకు ఆర్బీఐ దగ్గరే క్యాష్ రూపంలో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్ల ఎన్డీటీఎల్ ఉంటే 4% అనేది సిఆర్ఆర్ అని చెబితే 4 కోట్ల రూపాయలు నువ్వు ఆర్బీఐ దగ్గర క్యాష్ రూపంలో మెయింటైన్ చేయాలి. ఇట్స్ లైక్ మినిమం బ్యాలెన్స్. మనం బ్యాంకుల్లో మినిమం బ్యాలెన్స్ ఎలాగైతే మెయింటైన్ చేస్తామో అలా అన్నమాట. వీళ్ళు ఎంత మెయింటైన్ చేయాలి? క్యాష్ రూపంలో వీళ్ళు మెయింటైన్ చేయాలి. సో క్యాష్ రూపంలో మెయింటైన్ చేసిన దానిపైన ఆర్బీఐ వడ్డీ ఇస్తుందా? నో ఇంట్రెస్ట్ అనేది పే చేయరు. సో ఆర్బీఐ ఒక్క రూపాయి కూడా దీనిపైన వడ్డీ పే చేయదు. సో సిఆర్ఆర్ ప్రకారం పెట్టే డబ్బులంతా కూడా బ్యాంకుకి ఒక రకంగా డెడ్ అయిపోయినట్టే, అవి లోన్స్కి ఇవ్వడానికి పనికిరావు. అయితే ఎందుకు ఆర్బీఐ ఇలాంటి రెస్ట్రిక్షన్స్ పెడుతుందంటే, మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ మీరు డిపాజిట్స్ రూపంలో మీరు కలెక్ట్ చేసిన మనీ అంతా కూడా మీరు బయట వాళ్ళకి లోన్స్ రూపంలో ఇచ్చేస్తే, ఒకవేళ సడన్గా డిపాజిట్ చేసిన వాళ్ళందరూ మీ దగ్గరికి వస్తే ఆ టైంకి మీరు ఇవ్వలేని పరిస్థితి వచ్చిందనుకోండి, అప్పుడు బ్యాంక్ కొలాప్స్ అయిపోతుంది. ఆ సిచ్యువేషన్ మనం బ్యాంక్ రన్ అంటాం. ఏ సిచ్యువేషన్ ఇన్ విచ్ ఆల్ డిపాజిటర్స్ కమ్ టు బ్యాంక్ ఎట్ ద సేమ్ టైం ఫర్ విత్డ్రాయింగ్ మనీ. బ్యాంక్ దగ్గర అన్ని ఫండ్స్ మెయింటైన్ చేయకపోతే ఈ బ్యాంక్ రన్ అనే సిచ్యువేషన్ అనేది మనకు వస్తుంది. ఈ సిచ్యువేషన్ అనేది చాలా డేంజరస్ సిచ్యువేషన్. అది రాకూడదని ఆర్బీఐ రకరకాల రూల్స్ పెడుతుంది. ఆ రూల్స్లో ఒకటి సిఆర్ఆర్, మొత్తం అమౌంట్ లోన్స్ రూపంలో ఇవ్వకూడదు, కొంత రిజర్వ్స్ మెయింటైన్ చేయాలి అని. అందులో భాగంగానే క్యాష్ రిజర్వ్ రేషియో గురించి మాట్లాడింది అనమాట. సో క్యాష్ రిజర్వ్ రేషియో ప్రకారం బ్యాంక్ ఎంతైతే నిర్దేశిస్తుందో, నేను వాల్యూస్ చెప్పట్లేదు ఎందుకంటే వాల్యూస్ మారుతూ ఉంటాయి. మీరు ఆర్బీఐ వెబ్సైట్లో చూస్తే మీకు వాల్యూస్ అనేవి కనిపిస్తాయి. మీకు ఒకసారి ఆర్బీఐ వెబ్సైట్ చూపిస్తాను, యూ కెన్ చెక్. అది ఎప్పటికప్పుడు ఆ వాల్యూస్ అనేవి మారుతూ ఉంటాయి, సేమ్ ఉండదు. ప్రతి 2 నెలలకి, ప్రతి 2 మంత్స్కి కూడా ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్స్ అనేవి జరుగుతుంటాయి. ఆ మీటింగ్స్ జరిగేటప్పుడు ఈ వాల్యూస్ కూడా మారే అవకాశం కూడా మనకి ఉంటుంది. మీ ఆర్బీఐ వెబ్సైట్లో యూ కెన్ చెక్ హియర్ పాలసీ రేట్స్ అని మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? పాలసీ రేట్స్ అంటే రెపో రేటు, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటు, ఫిక్స్డ్ రివర్స్ రెపో, ఇవన్నీ మీకు చెప్తాను. ఐ ఎక్స్ప్లెయిన్ ఆల్ ఆఫ్ దెమ్ అలాంగ్ విత్ దట్ రిజర్వ్ రేషియోస్. ఇప్పుడు సిఆర్ఆర్ ఎంత ఉంది? 4.5% ఉంది. ఎస్ఎల్ఆర్ ఏమో 18% ఉంది. సో ఎప్పటికప్పుడు మీరు ఆర్బీఐ వెబ్సైట్ చెక్ చేసుకోవాలి. మీ ఎగ్జామ్ ఎప్పుడైతే ఉందో ఆ ఎగ్జామ్కి ముందు రోజు మీరు ఆర్బీఐ వెబ్సైట్ చూసుకొని రిజర్వ్ రేషియోస్ ఎంత ఉన్నాయి, పాలసీ రేట్స్ ఎంత ఉన్నాయని తీసుకొని నోట్ చేసుకోవాలి. ఏదో వెబ్సైట్లోనో ఏదో పీడిఎఫ్లోనో చూసి రాయకూడదు, గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ హ్యావ్ దిస్ హ్యాబిట్ ఆఫ్ ఏదన్నా పీడిఎఫ్లు తీసుకొని బట్టి కొట్టడం గట్రా చేస్తారు. ఇలాంటివి నేను అందుకే చెప్పను. నేను ఏదో చెప్పినా, ఇప్పుడు నేను 4.5 అని నేను చెప్పాను అనుకోండి, మీ ఎగ్జామ్ రోజుకి అది మారచ్చు. ఆర్బీఐ సేమ్ మెయింటైన్ చేస్తుందని రూల్ లేదు. సో మీరు ఆర్బీఐ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని మీరు చెక్ చేసుకొని వెళ్ళాలి. అర్థమైందా? బ్లైండ్గా ఆ వాల్యూస్ని బట్టి కొట్టకూడదు. కాన్సెప్ట్ తెలుసుకోవాలి, వాల్యూస్ అనేవి మారుతూ ఉంటాయి. సిఆర్ఆర్ అర్థమైందా? గాయత్రి, ఆంజనేయులు, హుస్సేన్, ఇస్ ఇట్ క్లియర్? సిఆర్ఆర్, ద అమౌంట్ ఆఫ్ మనీ as a percentage of NDTL that banks need to keep with RBI in the form of cash is called cash reserve ratio. Example చెప్తే, your NDTL 100 crores అనుకుంటే, CRR 10% అనుకుంటే, అప్పుడు వాల్యూ ఎంత అవుతుంది? 10 crores. 10 కోట్లు ఆర్బీఐ దగ్గర పెట్టాలి అని అర్థం అనమాట. ఇది మీకు ఎగ్జాంపుల్ ప్రకారం చెప్పాలంటే. The next one is SLR, Statutory Liquidity Ratio. ఇది కూడా a certain percentage of NDTL. అన్నీ కూడా చూడండి, అన్నీ కూడా percentage of NDTL. Certain percentage of NDTL that banks need to keep in the form of liquid assets. లిక్విడ్ అసెట్స్ ఫార్మాట్లో బ్యాంక్స్ మెయింటైన్ చేయాల్సిన వాటిని మనం ఎస్ఎల్ఆర్ అంటాం. స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. వాట్ ఈజ్ ద లిక్విడ్ అసెట్? అసెట్ అంటే ఆస్తి, మనకి ఆదాయాన్ని ఇచ్చేది. లిక్విడ్ అసెట్ అంటే సంథింగ్ దట్ క్యాన్ బీ కన్వర్టెడ్ టు క్యాష్, క్విక్లీ. ఏదైతే మనం తొందరగా క్యాష్గా అంతా కన్వర్ట్ చేయగలుగుతామో దాన్ని మనం లిక్విడ్ అసెట్ అని అంటాం. We call it liquid asset. ఓకే, మరి ఆర్బీఐ నిర్దేశించిన లిక్విడ్ అసెట్స్ ఏంటి అంటే, క్యాష్ రూపంలో మీరు మెయింటైన్ చేయొచ్చు, గోల్డ్ రూపంలో మెయింటైన్ చేయొచ్చు,
ఆర్ఎల్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్, ఆర్బీఐ డెసిగ్నేట్ చేసిన గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో కూడా మెయింటైన్ చేయొచ్చు. అంటే గవర్నమెంట్ బాండ్స్ కానీ ట్రెజరీ బిల్స్ కానీ ఇట్లాంటి వాటి ఫామ్లో కూడా మీరు మెయింటైన్ చేయవచ్చు. యూ కెన్ మెయింటైన్ ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్యాష్ ఆర్ గోల్డ్ ఆర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఇది ఆర్బీఐ ఎంత పర్సెంట్ చెప్తుందో అంత పర్సెంటేజ్ మీరు మెయింటైన్ చేయాలి. సో ప్రెజెంట్ వాల్యూ ఎంత ఉందో మనం ఆల్రెడీ చూసాము. రిజర్వ్ రేషియో ఎంత ఉంది ఇక్కడ 18% ఉంది. అంటే 100 కోట్లు ఎన్డీటీఎల్ ఉంటే 18 కోట్లు నువ్వు గవర్నమెంట్ బాండ్స్ అన్న కొనాలి, లేదా గోల్డ్ రూపంలోనైనా మెయింటైన్ చేయాలి, లేదా క్యాష్ రూపంలోనైనా మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేస్తేనే మీరు ఆర్బీఐ చెప్పిన రూల్ ఫాలో అయినట్టు. ఒకవేళ మెయింటైన్ చేయకపోతే మీకు పెనాల్టీస్ పడతాయి. చాలా బ్యాంక్స్ సిఆర్ఆర్ మెయింటైన్ చేయనందుకు, ఎస్ఎల్ఆర్ మెయింటైన్ చేయనందుకు పెనాల్టీలు కొడుతూ ఉంటాయి. ఇన్ఫ్యాక్ట్ అసలు రెపో రేట్ ప్రకారం ఆర్బీఐ దగ్గరికి అప్పు తీసుకోవడానికి ఎందుకు వస్తాయంటే ప్రధానంగా కారణం ఇదే. సిఆర్ఆర్ మెయింటైన్ చేయలేకపోతున్నారు, మినిమం బ్యాలెన్స్ లేదనుకోండి, టైం అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే ఆర్బీఐ దగ్గరికి వెళ్తే రెపో రేట్ ప్రకారం అప్పు తీసుకుని మెయింటైన్ చేస్తాయి. రెపో రేట్కి వెళ్ళడానికి ప్రధాన కారణంగా వీటిని కూడా చెప్పొచ్చు. ఈ రిజర్వ్ రేషియోస్ మెయింటైన్ చేయలేనప్పుడు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి అప్పులు తీసుకుంటూ ఉంటాయి అన్నమాట. ఇస్ దట్ క్లియర్? అర్థమైందా సిఆర్ఆర్ ఎస్ఎల్ఆర్? So today we have covered repo rate, CRR, SLR. In tomorrow's class I will cover remaining rates. Remaining ఏమున్నాయి మనకి? రివర్స్ రెపో, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్, ఇక్కడ చూడండి ఇక్కడ ఉన్నవన్నీ. పాలసీ రెపో, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంక్ రేటు, ఫిక్స్డ్ రివర్స్ రెపో రేట్. ఇక్కడ కనిపిస్తున్న 5 కూడా మనం డిస్కస్ చేయాలి. అందులో 5 డిస్కస్ చేస్తాం, మిగిలిన 5 డిస్కస్ చేయాలి, రేపు చేద్దామని. ఓకే మరి, టేక్ కేర్, బాయ్. సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు, లైక్ బటన్ కొట్టడం మర్చిపోవద్దు, మీ వాట్సాప్